అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 7 అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీలో టాపిక్ నెంబర్ 5 గా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెక్షన్ ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. దీంతో పాటు మనకి ఇందులో వచ్చేటువంటి మిడ్ పాయింట్ ఫార్ములా అనే దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు వివరణతో ఈ వీడియోని చూద్దాం. నౌ let us see derivation of section formula. సో ఈ టాపిక్ లో చెప్పుకునేటువంటి సెక్షన్ ఫార్ములా యొక్క ఉత్పాదన అంటే అది ఏ విధంగా సెక్షన్ ఫార్ములా మనకి వస్తుంది అనే దాన్ని మనం మెథడ్ ప్రకారం చూద్దాం. దానికోసం ముందుగా ఒక గ్రాఫ్ సిస్టమ్ నమూనాని అంటే హారిజంటల్ యాక్సిస్ అండ్ వెర్టికల్ యాక్సిస్ గా తీసుకునే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం తీసుకుందాం. సపోజ్ దీన్ని ఎక్స్ ఎక్స్ డాష్ హారిజంటల్ ఎక్స్ యాక్సిస్ అంటాం. సో వై వై డాష్ వై యాక్సిస్. సో ఈ విధంగా మనకి కోఆర్డినేట్ ప్లేన్ ని తీసుకుంటే ఇక్కడ సెక్షన్ ఫార్ములా తెలియజేసేది ఏమంటే ఏవైనా 2 పాయింట్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ కోఆర్డినేట్ ప్లేన్ లో గివెన్ ఎనీ 2 పాయింట్స్ సపోజ్ అవి మనం ఏ బి గా మనం తీసుకుందాం. సో ఏ x1y1 బి x2y2. సో ఈ 2 పాయింట్స్ ఇలా కోఆర్డినేట్ ప్లేన్ లో ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నాయి అనుకోండి. సెక్షన్ ఫార్ములా ఇక్కడ సెక్షన్ అంటేనే మనకి విభజించడం లేదా భాగం చేయటం. సో ఈ ఏబిని మనం జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది, కొంత డిస్టెన్స్ వస్తుంది. సో లెట్ us జాయిన్ ఏబిని విధంగా జాయిన్ చేసాం. ఈ ఏబి పైన ఉండేటువంటి పాయింట్స్ లో ప్రతి పాయింట్ కూడా ఈ ఏబిని 2 భాగాలుగా విభజిస్తుందని మనకు తెలిసిందే. ఆ పాయింట్ ఏ పొజిషన్ లో అయినా ఉండవచ్చు. సపోజ్ ఏదో ఒక పొజిషన్ లో ఉన్న పాయింట్ ని మనం పి గా తీసుకుందాం. సో ఇక్కడ పి అంటే ఎక్స్ కామా వై రాసాం. సో ఏ అంటే x1y1 బి x2y2 అనే కోఆర్డినేట్స్ అనుకున్నాం. పి అనే పొజిషన్ ఇది కరెక్ట్ గా మిడిల్ అని కూడా కాదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. పి అనే పొజిషన్ ని ఎక్స్ కామా వై అని మనం సూచిద్దాం. సో సెక్షన్ ఫార్ములాలో ముందు మనం మాట్లాడుకునేదే ఒక లైన్ సెగ్మెంట్ మనకి ఇచ్చినప్పుడు దాని ఎండ్ పాయింట్స్ తెలిసినప్పుడు వాటి మధ్యలో ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ దీన్ని 2 భాగాలుగా చేస్తున్నప్పుడు అంటే ఏపీ వరకు ఒక పార్ట్, పిబి సెకండ్ పార్ట్. ఆ రేషియో మనకి తెలిస్తే ఏపీ పిబి ఎంతెంత డిస్టెన్స్ ఉన్నాయి అనేది మనకి ఇచ్చినప్పుడు వాటి రేషియో మనం కనుక్కోగలుగుతాం. లేదా ఆల్రెడీ ప్రాబ్లంలో రేషియో ఉంటే ఆ ఏపీ ఇస్టు పిబి ఆ రేషియో మనకి తెలిస్తే ఈ పి అనే పాయింట్ ని ఎలా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దానికోసం ఇప్పటి వరకు ఈ పిక్చర్ లో చూపించిన దాన్ని మనం మెయిన్ పాయింట్ మెన్షన్ చేస్తే ఏబి అనే పాయింట్స్ మనం ఎక్కడైనా తీసుకున్నాం. పి అనే పాయింట్ ఏం చేస్తుంది, ఈ ఏబిని డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది, కొంత రేషియోలో. సపోజ్ ఈ రేషియోని ఏ నుంచి పి నుంచి బి భాగాలుగా విడగొడితే వచ్చేటువంటి రేషియోని ఇక్కడ మనం సపోజ్ m1 m2 అనే పార్ట్స్ గా తీసుకుందాం. అంటే ఏపీ పార్ట్ m1 అనుకుంటే పిబి అనే పార్ట్ m2 అనుకోండి. ఆటోమేటికల్లీ రేషియో ఏమవుతుంది, m1:m2 అవుతుంది. ఒకవేళ 2 క్యాన్సిల్ అయితే మా ఫ్రాక్షన్ ఇంకా సింప్లిఫై చేస్తాం. ఎనీహౌ ఏపీ వాల్యూ m1 గా తీసుకుందాం ఈ డిస్టెన్స్ ని, పిబి వాల్యూ m2 గా తీసుకుందాం. ఇదే ఇక్కడ మనం ముందు మెన్షన్ చేద్దాం. సో లెట్ a x1y1 b x2y2 and p divides ab internally in the ratio m1:m2. so internally means ఇక్కడ p అనే పాయింట్ ఎక్కడ ఉండాలి, ఏబి లైన్ సెగ్మెంట్ పైనే ఏబిల మధ్య భాగంలోనే ఎక్కడో చోట ఉండాలి. అదే ఎక్స్టర్నల్ గా ఉంటే ఏం చేయాలనేది మనకి హైయర్ క్లాసెస్ లో వస్తుంది. ముందుగా ఇంటర్నల్ గా ఉండి ఇలా విడగొట్టేటప్పుడు ఆ రేషియో మనకిస్తే ఇప్పుడు p కోఆర్డినేట్స్ xy అనే వాల్యూస్ ని ఈ a అండ్ b అండ్ m1 m2 అనే వాల్యూస్ ఆధారంగా ఎలా చెప్పొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ పిక్చర్ లో మరికొన్ని మోడిఫికేషన్స్ మనం చేయాలి ఈ డెరివేషన్ కోసం. ఈ ఏ పి బి ఈ 3 పాయింట్స్ నుంచి ముందుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఏ నుంచి ఒక పెర్పెండిక్యులర్, నెక్స్ట్ మనం పి నుంచి ఒక పెర్పెండిక్యులర్, అలాగే బి నుంచి ఒక పెర్పెండిక్యులర్ కూడా డ్రా చేస్తున్నాం. ఈ 3 ఎక్కడైతే మనకి ఎక్స్ యాక్సిస్ ని మీట్ అవుతున్నాయో ఆ ప్లేసెస్ ని మనం వరుసగా ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. అదే విధంగా ఈ గీచిన పెర్పెండిక్యులర్స్ మీదకి ఏ నుంచి అలాగే పి నుంచి కూడా మళ్ళీ పెర్పెండిక్యులర్స్ గీస్తాం, లేదా ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా గీస్తాం. సో ఏ నుంచి ఒకటి డ్రా చేస్తాం, అలాగే పి నుంచి డ్రా చేస్తాం. సో ముందుగా వీటికి నేమ్స్ మనం ఏ నుంచి ఇక్కడ వీటి నుంచి గీచిన పెర్పెండిక్యులర్స్ లో సపోజ్ ఇవి ఏబి అనే నేమ్ ఇచ్చాం కాబట్టి ఎక్కడైతే పి నుంచి దీని మీదకి డ్రా చేసామో ఆ పాయింట్ పేరుని మనం సి గా తీసుకుందాం. అలాగే ఏ నుంచి ఎక్కడైతే ఈ పెర్పెండిక్యులర్ మీదకి డ్రా చేసామో ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఇక్కడ వచ్చేటువంటి ఈ పాయింట్ ని ఇక్కడ పి ఉంది కనుక మనం క్యూ గా సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు
ఈ మూడు పెర్పెండిక్యులర్ ఫుట్స్ అంటే ఏ నుంచి అలాగే పి నుండి బి నుండి గీచిన పెర్పెండిక్యులర్స్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసే ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో వాటి కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఏబిసి పిక్యూ అన్నాం కాబట్టి నెక్స్ట్ వీటికి వరుసగా పాయింట్స్ పేర్లు ఇది ఆర్ అని అలాగే ఇక్కడ ఉండేటువంటి ఫుట్ ఎస్ అని ఇక్కడ ఉన్న దాన్ని టి అని మనం నేమ్స్ ఇద్దాం. సో టోటల్ గా ఈ పిక్చర్ లో చూడండి ఏబి అనేవి 2 పాయింట్స్, ఇది ఒక లైన్ సెగ్మెంట్, పి పాయింట్ వీటిని డివైడ్ చేస్తుంది, ఏ పి బి నుంచి పెర్పెండిక్యులర్స్ గీచాం వరుసగా ఏఆర్ పిఎస్ అండ్ బిటి. నెక్స్ట్ పిఎస్ పైకి బిటి పైకి మళ్ళీ ఏ నుండి పెర్పెండిక్యులర్స్ గీచాం లేదా ఏ నుండి అండ్ పి నుండి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ లైన్స్ గీచాం, అవి వీటిని మీట్ అయిన ప్లేస్ ఇక్కడ క్యూ అని ఇక్కడ సి అని అనుకున్నాం. ఇదే విషయం ఇక్కడ మళ్ళీ మనం మెన్షన్ చేద్దాం. సో లెట్ us డ్రా ఏఆర్ పిఎస్ బిటి perpendicular to x-axis and draw AQ is perpendicular to PS. చూడండి AQ దేనికి perpendicular ఉంది, PS కి. PC is perpendicular to BT. చూడండి ఇక్కడ PC అనేటువంటి లైన్ సెగ్మెంట్ కరెక్ట్ గా BT కి perpendicular గా ఉంది. సో ఆటోమేటికల్లీ ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవడం కూడా మనం గమనించవచ్చు. ఒకటి PBC అయితే మరొకటి APQ. బోత్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇక వాటితో పాటు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏవైతే కోఆర్డినేట్స్ రూపంలో మూటిని సూచించామో AX1Y1 BX2Y2 అండ్ PX, మొత్తం ఈ 6 వాల్యూస్ ఆధారంగానే మనం అలాగే M1 M2 ఈ 8 వాల్యూస్ బట్టి వాటి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ 6 వాల్యూస్ ని ఇక్కడ ఉన్న డిస్టెన్స్ల పరంగా మనం రాసుకుంటే మనకి తర్వాత డెరివేషన్ ఈజీగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ X1Y1. ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ నేమ్స్ ఎలా వస్తాయి మనకి, AX1Y1 అంటే అర్థం ఏమిటి, సపోజ్ ఇక్కడ మనకి ఆరిజిన్ ఉంటుంది 0 మనకి లేదా ఆరిజిన్ ప్లేస్ O అనుకుంటే ఏలో x1y1 అని ఎప్పుడు రాస్తాం, మనకి ఏకి ఎదురుగా ఉండేటువంటి ఇక్కడ x వాల్యూ మనకి x1 కి సమానమని, అలాగే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో అదే ఇక్కడ y1 ఉందని అర్థం. అంటే ఈ హారిజంటల్ డిస్టెన్స్ x1 కి సమానం అవుతుంది, ఈ వెర్టికల్ గా ఉన్నది y1 అవుతుంది. దెర్ఫోర్ ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ రాసుకుంటే ఇక్కడ ఫస్ట్ x1 దేనికి ఈక్వల్ చూడండి, OR కి ఈక్వల్. అంతే కదా, ఏ దగ్గర x1 ఉందంటే అర్థం ఏమిటి, O నుంచి R x1 దూరంలో ఉంది అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ x1 అంటే OR. సో OR ఇజ్ ఈక్వల్ టు x1. నెక్స్ట్ y1 అంటే ఏమిటి, y1 అంటే ఏ దగ్గర ఉన్న సెకండ్ ప్లేస్, అంటే ఏ నుంచి R మనకి y యాక్సిస్ కి ప్యారలల్ గా గీస్తే ఎంత డిస్టెన్స్ వస్తుందో అది. సో ఇక్కడ AR అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, y1 కి ఈక్వల్ అవుతుంది. పాయింట్స్ ని గ్రాఫ్ లో మార్క్ చేయడం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, 2 ఉందనుకోండి, OR అనేది 3 అవుతుంది, AR అనేది 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ OR is x1 and AR is y1. In the same way we can write x value, y value, x2 value and y2 value in the terms of the distances. సో P లో x, y అని ఉన్నాయి. మరి P లో x ఉంది ఫస్ట్ ప్లేస్ అంటే అర్థం ఏంటి, P కి ఎదురుగా మనకి పెర్పెండిక్యులర్ ఫుట్ S కనిపిస్తుంది, అంటే ఈ 0 O నుంచి S వరకు ఉన్న డిస్టెన్స్ x కి సమానం. సో OS is equal to x. దెన్ ద వాల్యూ ఆఫ్ y అంటే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి మనకి P నుంచి S వరకు ఉన్నది y కి సమానం, అంటే PS అనేటువంటి టర్మ్ డిస్టెన్స్ ఎక్కడైనా వస్తే అది y రాసుకోవచ్చు. సో అబ్జర్వ్ చేయండి, మనం x1 y1 xy అనే వాల్యూస్ రాస్తాం, ఇక రిమైనింగ్ x2 y2 కూడా ఇక్కడ రాసుకోవచ్చు. x2 అంటే ఇక్కడ B కి మరి పెర్పెండిక్యులర్ ఫుట్ T కాబట్టి ఆరిజిన్ నుంచి T వరకు ఎంత హారిజంటల్ డిస్టెన్స్ ఉందో అదే ఇక్కడ x2 అవుతుంది. సో OT అనేది x2 కి సమానం. సో ఇక్కడ OT is equal to x2. ఇక ఫైనల్ డిస్టెన్స్ y2 రాయాలి. y2 అంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ కాబట్టి B నుంచి T వరకు ఉన్నదే ఇక్కడ y2 అవుతుంది, అంటే BT is equal to y2. సో ఇప్పటి వరకు ఈ లైన్ లో మనం చేసినటువంటి స్టెప్స్ చాలా కీలకమైనవి. ఈ 6 వాల్యూస్ ఏమిటంటే x1 y1 xy అండ్ x2 y2 ఆధారంగా ఇక్కడున్న డిస్టెన్స్ మనం గీచిన పెర్పెండిక్యులర్స్ పరంగా ఒక్కొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో జస్ట్ గ్రాఫ్ లో ఉన్న బేసిక్ పాయింట్స్ నుంచి మనం రాస్తాం. గ్రాఫ్ లో యాబ్సెస్ అండ్ ఆర్డినేట్ దేని సూచిస్తాయనే దాన్ని బట్టే వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది మొత్తం. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్స్ లో ఉన్న రకరకాల పార్ట్స్ ని మనం రాయడం కోసం ఈ 6 వాల్యూస్ ని ఆధారంగా చేసుకుని మరికొన్ని వాల్యూస్ మనం రాయగలుగుతాం. చూడండి, ఏ వాల్యూస్ అంటే ఈ ట్రయాంగిల్ లో ఉన్న వాల్యూస్ ని మనం రాద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AQ అలాగే PQ అండ్ AP. ఆల్రెడీ AP అంటే M1 అని ఆల్రెడీ అనుకున్నాం మనం, అంటే రేషియో M1 M2 కాబట్టి AP M1 అని మనకి క్లియర్ గా ఒక నేమ్ ఇచ్చాం. బట్ AQ అండ్ PQ మనం రాయాల్సి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ AQ. జాగ్రత్తగా పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తేనే ఇది మనకి అర్థమవుతుంది. చూడండి, AQ అంటే ఆల్రెడీ దేనికి సమానం, AQ కి ప్యారలల్ గా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఎదురుగా ఏముంది, RS ఉంది. సో
ఏక్యూ అన్నా ఆర్ఎస్ అన్నా ఒకటే. సో ఏ నుండి క్యూ ఎంత డిస్టెన్స్ ఉందో ఆర్ నుండి ఎస్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. మరి ఆర్ఎస్ దేని నుంచి కనుక్కోవచ్చు? మనం డిస్టెన్స్లన్నీ ఇక్కడ ఆరిజన్ నుంచి రాసాం కనుక ఆర్ఎస్ అనే పార్ట్ రావాలంటే ఓఎస్ మొత్తంలో నుండి ఓఆర్ ని మైనస్ చేయాలి. సో ఆర్ఎస్ కెన్ బి రిటన్ యాజ్ ఓఎస్ మైనస్ ఓఆర్. చూడండి, ఇక్కడ ఆర్ఎస్ మధ్య డిస్టెన్స్ కావాలంటే ఓ నుంచి ఎస్ ఉన్న దూరంలోంచి ఓఆర్ మైనస్ చేయాలి. మరి ఓఎస్ ఎంత, ఓఆర్ ఎంత అంటే పైన మనం ఆరిట్ని జాగ్రత్తగా రాసి అబ్జర్వ్ చేస్తే ఓఎస్ ఇక్కడ ఉంది చూడండి. ఓఎస్ మీన్స్ జస్ట్ ఎక్స్. మనం పెట్టిన నేమ్స్ ప్రకారం ఓఎస్ ని ఎక్స్ అనుకున్నాం. మరి ఓఆర్ అంటే x1. సో ఈ వాల్యూ మొత్తం కూడా x మైనస్ x1 అంటే ఏక్యూ వాల్యూ ఫైనల్ గా x మైనస్ x1 అని మనం చెప్పవచ్చు. ఎలా అయితే ఆ ఏక్యూ రాసామో పీక్యూ కూడా రాద్దాం. ఈ ట్రయాంగిల్ లో ఉన్న అనదర్ సైడ్ పీక్యూ ని మనం మెన్షన్ చేద్దాం. సో పీక్యూ రావాలంటే ఇక్కడ కూడా చూడండి, పీ నుంచి క్యూ మనకి రావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న వాల్యూస్ బట్టి రాదు. మనం డిస్టెన్స్లన్నీ ఇలా గీచాం కాబట్టి పిఎస్ మొత్తంలో నుండి క్యూఎస్ ని మైనస్ చేయాలి. పిఎస్ లో నుండి క్యూఎస్ తీసేయాలి. సో ఇక్కడ పీక్యూ రావాలంటే పిఎస్ మైనస్ క్యూఎస్. మరి పిఎస్ అంటే ఎంత? ఆల్రెడీ మనం రాసాం చూడండి, పిఎస్ అంటే జస్ట్ వై. సో పిఎస్ ప్లేస్ లో మనకు ఉన్నది వై మైనస్ క్యూఎస్ ఎంత? మరి మనం రాసిన వాటిలో క్యూఎస్ ఉందా అంటే క్యూఎస్ నేరుగా లేకపోయినా క్యూఎస్ ఆల్రెడీ దేనికి ఈక్వల్ అవుతుంది? ఏఆర్ కి ఈక్వల్ అవుతుంది. బికాస్ ఇవన్నీ కూడా రెక్టాంగిల్ షేప్స్, ఎక్కడికక్కడ పెర్పెండిక్యులర్స్ ప్యారలల్స్ ఉన్నాయి కనుక క్యూఎస్ ఎంత ఉందో ఏఆర్ డిస్టెన్స్ కూడా అంతే. మరి ఏఆర్ ఎంత ఉంది? y1 అంటే క్యూఎస్ కూడా y1. కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా వస్తుంది? y మైనస్ y1 అవుతుంది. ఇది ఎలా అయితే x మైనస్ x1 అయిందో పీక్యూ వాల్యూ y మైనస్ y1 అవడం గమనించవచ్చు. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈ ట్రయాంగిల్ లో కూడా ఇలా హారిజంటల్ అండ్ వెర్టికల్ డిస్టెన్సెస్ మనం ఈ వాల్యూస్ ఆధారంగా, ఈ 4 వాల్యూస్ ఆధారంగా మనం రాయవచ్చు. అంటే పీసీ అండ్ బీసీ కూడా రాద్దాం. సో నెక్స్ట్ వీ కెన్ రైట్ హారిజంటల్ డిస్టెన్స్ పీసీ. పీసీ ఎంత అంటే ఈ పీ నుండి సి వరకు ఎంత? చూడండి ఒకసారి పీసీ ఎంతో తెలియాలంటే కరెక్ట్ గా దానికి ఆపోజిట్ గా మనం చూస్తే ఎస్టీ ఎంతైతే పీసీ కూడా అంతే. బికాజ్ ఎస్ఐ ఇస్ ద ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ పి ఆన్ ఎక్స్ యాక్సిస్ and t is the foot of perpendicular from c on x-axis. So pc is equal to st. సో మనం pc నేరుగా రాసే కంటే x-axis మీద చూసుకుని st రాయడం ఈజీ. st రాయాలంటే ఏం చేయాలి? టోటల్ గా ఇక్కడ నుంచి డిస్టెన్స్ కొలిస్తే ఈ ఓటీ మొత్తంలో నుంచి s వరకు ఉన్న డిస్టెన్స్ తీసేయాలి. సో st రావాలంటే OT లో నుండి OS తీసేయాలి. సో ఇక్కడ మనం OT మైనస్ OS గా రాయవచ్చు. చూడండి, ఓటీ మొత్తంలోంచి ఓఎస్ తీసేయాలి. ఓటీ అంటే ఎంత? మనం పైన రాస్తాం చూడండి, ఓటీ మీన్స్ నథింగ్ బట్ x2. సో ఓటీ వాల్యూ x2 అయితే ఓఎస్ అనేటువంటి వాల్యూ ఆల్రెడీ x. సో ఇట్ ఈస్ x2 మైనస్ x. సో అందుకనే మనకి ఈ 6 వాల్యూస్ కరెక్ట్ గా ముందు రాసుకుంటే తర్వాత రిలేషన్స్ ఈజీగా రాయవచ్చు. ఇక ఫైనల్ గా మరొక డిస్టెన్స్ మనం రాయాలి, బీసీ. ట్రయాంగిల్ లో ఉన్నటువంటి మరొక సైడ్ ఫైనల్ గా మనం రాసుకుంటే ఇట్ ఈస్ బీసీ. సో బీసీని ఒకసారి పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే బీసీ వాల్యూ మనకి రావాలంటే బి నుంచి ఈ మొత్తం వెర్టికల్ గా ఉన్న డిస్టెన్స్ లోంచి ఈ సిటీ తీసేయాలి. అంటే బీసీ మనకి రావాలంటే బీటీ మైనస్ సిటీగా మనం చెప్పవచ్చు. సో అదే విధంగా మనం ఇక్కడ రాద్దాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీటీ మైనస్ సిటీ. మరి ఈ రెండింటిని ఒకసారి రాసుకుంటే బీటీ ఎంత? చూడండి, బి నుంచి టీ వరకు ఎంత? బి నుంచి టీ వరకు ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ రాస్తాం y2. సో బీటీ వాల్యూ ఈజ్ y2. సిటీ ఇక్కడ మీకు నేరుగా కనపడకపోయినప్పటికీ ఒకసారి ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేయండి. సిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు, అంటే ఆల్రెడీ ఈక్వల్ టు పిఎస్ ఎంత అయితే సిటీ కూడా అంతే. బికాజ్ ఇవన్నీ కూడా ఏక్యూఎస్ఆర్ గానీ పీసీటీఎస్ గానీ ఇవన్నీ రెక్టాంగిల్స్. మనకు ఉన్నటువంటి ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్రాపర్టీస్ ప్రకారం మనం గీచిన పెర్పెండిక్యులర్స్ ప్రకారం 4 వైపులా ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉన్నాయంటే అది మినిమం రెక్టాంగిల్స్. సో ఇక్కడ సిటీ మనకు నేరుగా కనుక్కోవాలంటే దీని ఆధారంగా చెప్పవచ్చు పిఎస్. మరి పిఎస్ ఎంత రాసాం? y1. సారీ, పిఎస్ అంటే y. కాబట్టి సిటీ ఈజ్ ఆల్సో y. సో ఇట్ ఈస్ y2 మైనస్ y. సో టోటల్ గా ఈ 4 వాల్యూస్ ఈ రిలేషన్ బట్టి రాసాం చూడండి, ఏక్యూ, పీక్యూ, పీసీ అండ్ బీసీ. ఇప్పుడు ఒకసారి ఈ రెండు ట్రయాంగిల్స్ ని గమనిస్తే మనకి ఆల్రెడీ, అంటే ఈ చాప్టర్ కాకుండా ట్రయాంగిల్స్ చాప్టర్ లో చెప్పుకునే మరొక కాన్సెప్ట్ ప్రకారం దీస్ బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. బికాస్ ఇక్కడ నాట్ ఓన్లీ రైట్ యాంగిల్ ఉండటమే కాదు, రెండు చోట్ల మనకి ఇవి ఎప్పుడైతే ఈ రెండు మనకి ప్యారలలో పి వద్ద ఉన్న యాంగిల్, ఏ వద్ద ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్ అవుతాయి. బికాస్ దే ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ ఏ దగ్గర, ఇక్కడ పి దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్స్, ఈ బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్ కాబట్టి యాంగిల్ బీపీసీ
యాంగిల్ పిఏక్యూ ఆర్ ఈక్వల్, అండ్ ఆల్సో ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. అంటే రెండు యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయాయో రిమైనింగ్ యాంగిల్ కూడా ట్రయాంగిల్స్ లో ఈక్వల్ అవ్వాల్సిందే. సో దీన్నే మనం ఏ సిమిలారిటీ అంటాం. అంటే యాంగిల్ సిమిలారిటీ అనే షార్ట్ కట్ లో ఈ విధంగా పిలుస్తాం. సో వీ కెన్ రైట్ బై ఏ సిమిలారిటీ. ఈ యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఈ ట్రయాంగిల్ లో ఉండే ఆల్ యాంగిల్స్, ఈ ట్రయాంగిల్ ఉండే ఆల్ యాంగిల్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి వీటి సైజ్ వేరే ఉన్నప్పటికీ సిమిలర్ అవుతాయి. సిమిలర్ అనడానికి మనకి సింబల్ ఏం రాస్తామో తెలుసు. సో దాని ప్రకారం మనం సిమిలర్ అవుతాయి అన్నప్పుడు ఈ ట్రయాంగిల్ నేమ్స్ రాసేటప్పుడు ఏమని రాయాలి? ఏక్యూపి లేదా ఏపీక్యూ అనేటువంటి ట్రయాంగిల్. అంటే ఫస్ట్ కింద ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏపీక్యూ అనేటువంటి ట్రయాంగిల్ సిమిలర్ అంటాం. సిమిలర్ అనడానికి సింబల్ ఇది. ఏపీక్యూ దేనికి సిమిలర్ గా ఉంది ఇక్కడ ట్రయాంగిల్ లో? సేమ్ ఇదే ఆర్డర్ లో మనం తీసుకుంటే ఏపీక్యూ ఎలా ఉందో పీబీసీ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ట్రయాంగిల్ పీబీసీ అవుతుంది. మనం సిమిలారిటీ రాసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఆర్డర్ లో రాయాలి. అంటే ఇక్కడ ఏపీక్యూ పీబీసీ రాసేటప్పుడు యాంగిల్స్ చూసుకోవాలి. మనకి పీ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఇక్కడ మనకి ఏ దగ్గర కాబట్టి ఏ ఉన్న చోటే పీ రాస్తాం. అలాగే ఇక్కడ క్యూ దగ్గరటువంటి ఫామ్ అయ్యే రైట్ యాంగిల్ ఇక్కడ సి దగ్గర ఉంది కనుక అదే ఆర్డర్ లో మనం రాస్తాం. ఎప్పుడైతే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కు ప్రాపర్టీ ఉంది. సిమిలర్ ట్రయాంగిల్స్ లో యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి రెండు చోట్ల. అంతేకాకుండా సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఎప్పుడు కూడా సిమిలర్ అయినప్పుడు సైడ్స్ ఈక్వల్ గా లేకపోయినా వాటి రేషియో సమానంగా ఉండాలి. అంటే దీనిలో ఉన్న సైడ్ కి కరస్పాండింగ్ సైడ్ అందులో ఏముందో అవి సేమ్ రేషియోలో ఉండాలి. సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఇలా సేమ్ సైడ్స్ ఏమొస్తాయి ఇందులోంచే చూసి రాసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏవి అంటే దేర్ ఫోర్ ఏపీ అనేది దీంట్లో ఒక సైడ్. ఫస్ట్ ట్రయాంగిల్ లో ఏపీ ఒక సైడ్. ఆ ఏపీకి కరస్పాండింగ్ గా ఇందులో ఏముంది? సైడ్ పీబీ ఉంది. అంటే వాటి రేషియో అంటే ఇష్టు గాని బై గాని పెడితే సమానం అవ్వాలి కాబట్టి ఏపీ బై పీబీ అనేటువంటి వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉండాలి? రిమైనింగ్ సైడ్స్ రేషియో కూడా అలాగే ఉండాలి. అంటే ఏపీ బై పీబీ ఉంది. మరొక సైడ్ ఇక్కడ మనం ఏక్యూ అని రాసుకున్నాం అనుకోండి. సపోజ్ ఏక్యూ ఇందులో ఒక సైడ్ అయితే ఏక్యూ బదులు ఇక్కడేం రాయాలి? పీసీ రాయాలి. చూడండి ఇక్కడ ఏక్యూ కి కరస్పాండింగ్ ప్లేస్ లో ఉన్న సైడ్ పీసీ. మీరు ఈ లెటర్స్ బట్టి కూడా గమనించవచ్చు. ఏక్యూ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ రాస్తాం, ఇక్కడ పీసీ అవుతుంది. సో ఏక్యూ బై పీసీ ఈక్వల్ టు ఇక రిమైనింగ్ సైడ్ ఏంటి ఇందులో ఇంకా రాయింది మనం? పీక్యూ అంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్. సో ఈ పీక్యూ ఎంతైతే ఉందో ఫస్ట్ ట్రయాంగిల్ లో రేషియోలో, సెకండ్ ట్రయాంగిల్ లో దానికి కరస్పాండింగ్ ప్లేస్ బీసీ కాబట్టి పీక్యూ బై బీసీ కూడా అంతే ఉండాలి. సో టోటల్ గా ఇది మనకు మెయిన్ స్టెప్. అబ్జర్వ్ చేయండి, దీస్ బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో దేర్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్. అంటే దీనిలో మూడు కరస్పాండింగ్ సైడ్స్ మనం రాస్తాం. ఏపీ కరస్పాండింగ్ సైడ్ పీబీ, ఏక్యూ కరస్పాండింగ్ సైడ్ పీసీ అండ్ పీక్యూ కరస్పాండింగ్ సైడ్ బీసీ. ఇప్పుడు దీని ఆధారంగా మనం నెక్స్ట్ స్టెప్ లో ఈ కరస్పాండింగ్ సైడ్స్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టూ ఈ యొక్క ఈక్వాలిటీని మనం తీసుకుంటే ఏపీ బై పీబీ ఈక్వల్ టు ఏక్యూ బై పీసీ అనేటువంటి రిలేషన్ తీసుకుంటే ఇక్కడ ఏక్యూ పీసీ రెండు కూడా ఎక్స్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్ కోఆర్డినేట్ మనం గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండు రిలేషన్స్ తీసుకుందాం. సో ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై పీసీ అన్నాం. మరి ఏపీ బై పీబీ అంటే మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఏపీ అంటే ఎంత? ఇక్కడ m1. దేర్ ఫోర్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం రాయొచ్చు? m1 బై m2. ఏపీ అంటే m1, పీబీ అంటే m2. ఇవి m1 m2 పార్ట్స్ గా డివైడ్ చేసింది అనుకున్నాం కనుక ఇక్కడ m1 యూనిట్స్ m2 యూనిట్స్ అనుకున్నాం కాబట్టి ఏదైతే రేషియో అని మనకి ఇవ్వబడిందో అదే రేషియో ఇక్కడ వచ్చింది. m1 బై m2 అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ ఏక్యూ బై పీసీకి. సో ఏక్యూ అంటే ఇక్కడ రాసాం ఆల్రెడీ చూడండి. ఏక్యూ అంటే x మైనస్ x1 యాజ్ ఇట్ ఈస్ గా అదే రాస్తున్నాం. సో x మైనస్ x1 బై బీసీ అంటే ఇక్కడ వచ్చింది బీసీ అంటే మనకి ఏక్యూ బై పీసీ. పీసీ అంటే ఇక్కడ వచ్చింది చూడండి x2 మైనస్ x. సో x మైనస్ x1 బై x2 మైనస్ x. సో ఈ రిలేషన్ ఆధారంగా m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x ని మనం సింప్లిఫై చేసి మోడిఫై చేసి రాస్తే ఇందులోంచి x ఎంత అంటే x కోఆర్డినేట్ ఎంత అనేది మనం కనుక్కోవచ్చు. సో దానికోసం ముందుగా మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ ఫ్రాక్షన్స్ ఈక్వల్ కాబట్టి ఈ డినామినేటర్ ఇటు ఈ డినామినేటర్ ఇటు తీసుకొస్తే మనకి ఏమైనా వస్తుంది? m1 ఇంటూలో వస్తుంది. అంటే m1 ఇంటూ x2 మైనస్ x ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? m2 ఇంటూ అవుతుంది. ఇటు వెళ్తే m2 ఇంటూలోకి వస్తుంది. సో m2 ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ మనం సింగిల్ గా m1 తో ఇటు m2 తో ఇంటూ చేస్తున్నాం కనుక బ్రాకెట్ వీటికి ఉంచాం. ఇప్పుడు వీటిని ఇంటూ చేసి రాయండి. అంటే m1 ఇంటూ x2. సో దిస్ ఈజ్ m1 x2 మైనస్ m1 ఇంటూ x. సో m1 ఇంటూ x ఈజ్ నథింగ్ బట్ m1x ఈక్వల్ టు రైట్ సైడ్ m2 ఇంటూ x.
సో m2x మైనస్ m2 ఇంటూ x1. సో ఇట్ ఈస్ m2 x1. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ ప్లేస్ లో అన్ని నెంబర్స్ ఉంటాయి, కానీ ప్రెసెంట్ మనం m1 m2 x1 y1 x2 y2 ఇలా అనుకున్నాం కాబట్టి ఆ రిలేషన్ రాబట్టడం కోసం మనం ఈ విధంగా సింప్లిఫై చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇది చేసేది టార్గెట్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వై కనుక్కోవడానికి. సెక్షన్ ఫార్ములా అంటే ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో చూడండి, 2 ప్లేసెస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ ప్లేస్. సో ఎక్స్ ప్లేస్ లో ఒకవైపు ఉండడం కోసం మనం దీన్ని రైట్ సైడ్ కి, ఈ ఎక్స్ లేని పదాన్ని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే, అంటే ఎక్స్ ఉన్నవి రెండు ఒకవైపు ఉంటాయి, ఇప్పుడు ఎక్స్ లేనివి ఒకవైపు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా మనం చూసి రాస్తే m1 x2. నెక్స్ట్ రాయాల్సిన టైం ఇది కాదు, ఇప్పుడు ఇది ఇటువైపుకి వచ్చింది కనుక ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ m2 x1 ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రైట్ సైడ్ ఏం మిగిలింది, m2 ఇంటూ ఎక్స్. సో m2x లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ట్రాన్స్పోజ్ అయింది ఇది కాబట్టి అది ప్లస్ అవుతుంది, m2x ప్లస్ m1x. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఎక్స్ టర్మ్స్ చేర్చాం, ఎక్స్ రెండిట్లో కామన్ గా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో m1 x2 ప్లస్ m2 x1 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ని మనం కామన్ తీస్తే ఒక చోట m2 ప్లస్ ఒక చోట m1. మనం ఒక ఆర్డర్లో రాస్తే ముందు m1 రాసుకుందాం అనుకుంటే m1 ప్లస్ m2. సో ఇప్పుడు దీన్ని మరింత మాడిఫై చేస్తే దేర్ఫోర్ ఏమని రాయవచ్చు, m1 x2 ప్లస్ m2 x1 అనే వాల్యూ మొత్తానికి x వాల్యూ మనకి మిగలాలంటే ఈ ఇంటూలో బ్రాకెట్ లో ఉన్న మొత్తం రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే ఇంటూ టర్మ్ మొత్తం ఇక్కడ బైలోకి వస్తుంది కనుక ఈ మొత్తానికి బై m1 ప్లస్ m2 ఇజ్ ఈక్వల్ టు, ఫైనల్ గా ఏం మిగులుతుంది, ఎక్స్ మిగిలింది చూడండి. అంటే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అనే వాల్యూ ఎక్స్ కి సమానం. సో మొత్తం ఈ ఫస్ట్ 2 తీసుకుంటే వచ్చే రిలేషన్ ఇది. అలా కాకుండా ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకుంటే చూడండి, ఒకసారి bq బై bc రాస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ AQ ఉన్నప్పుడు ఏముందో PQ ఉన్నప్పుడు అదే ఆర్డర్ ఉంది చూడండి. AQ అంటే x మైనస్ x1, PQ అంటే y మైనస్ y1, అంటే సేమ్ x ల బదులు y లు వచ్చాయి. అలాగే ఇక్కడ PC లో ఏ టర్మ్స్ అయితే వచ్చాయో BC లో కూడా అదే టర్మ్స్ వచ్చాయి, x2 మైనస్ x y2 మైనస్ y. బట్ ఇక్కడ చేంజ్ ఓన్లీ x ప్లేస్ లో y లు వచ్చాయి. అంటే సిమిలర్లీ ఇదే విధంగా మనం తీసుకుంటే, అంటే ఇదే రిలేషన్ ని మనం కంటిన్యూ చేసి మళ్ళీ రాసిన స్టెప్సే ఈ x వాల్యూ మార్చుకుని రాస్తే ఇక్కడ y మైనస్ y1 బై y2 మైనస్ y వస్తుంది కనుక సేమ్ x ఉన్న ప్రతిపదం y కి ఈక్వల్ అవుతుంది, ఇదే m1 m2 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మరి x ఉన్న ప్రతి ప్లేస్ y గా మార్చుకుంటే ఏమని రాయవచ్చు, ఈ విధంగా మనం m1 y2 ప్లస్ m2 y1 బైలో సేమ్ m1 ప్లస్ m2 ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఈసారి y కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని చూసి ఇది ఎలా రాస్తాం, ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ రేషియోస్ ఈక్వల్ చేస్తే ఈ స్టెప్స్ ఎలా అయితే వచ్చాయో ఫస్ట్ అండ్ థర్డ్ రేషియోస్ ఈక్వల్ చేస్తే అప్పుడు ఈ స్టెప్స్ వస్తాయి. అంటే మనం ఈ రెండు కాకుండా ఈ రెండు ఒకసారి, ఈ రెండు ఒకసారి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇదే స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేయనవసరం లేదు కాబట్టి మనం దీని ఆధారంగా ఇది గెస్ చేయగలం కనుక ఇది చూస్తూ మా బ్రీఫ్ కోసం మనకి ఇది రాయడం జరిగింది. సో m1 m2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు y ఎలా వచ్చిందంటే ఈ రెండు రిలేషన్స్ AP బై PB ఈక్వల్ టు PQ బై BC అని తీసుకుని ఇదే స్టెప్స్ కంటిన్యూ చేస్తే ఇక్కడ y మైనస్ y1 బై y2 మైనస్ y వస్తుంది. సేమ్ ఇక్కడ x ఉన్న ప్రతిపదం y గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇదే ఫార్ములా, దీని x కి ఏ ఫార్ములా అయితే వచ్చిందో y కి అదే ఫార్ములా మనకి జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ x ని ఈ y ని కలిపి p అంటాం కాబట్టి ఇక్కడ p అనే పాయింట్ xy కోఆర్డినేట్స్ లో ఉంది కనుక ఇప్పుడు ఫైనల్ గా p యొక్క కోఆర్డినేట్స్ మనకి ఏమొచ్చాయి అంటే రెండు కలిపి రాస్తే సో m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 దిస్ ఈజ్ అబ్సిస్సా అండ్ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇది కాస్త లెందీ ఫార్ములాగా కనపడినప్పటికీ దీంట్లో ఉన్న ఆర్డర్ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఎక్స్ ప్లేస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు y ప్లేస్ కూడా చెప్పగలుగుతారు. సో m1 ఇంటూ x2 ప్లస్ m2 ఇంటూ x1 బై m1 ప్లస్ m2. సెకండ్ m1 ఇంటూ y2 ప్లస్ m2 ఇంటూ y1 బై m1 ప్లస్ m2. సో ఈ ఫార్ములా ఇంతకీ ఎప్పుడు వాడొచ్చు మనం, 2 ఎండ్ పాయింట్స్ మనకి తెలిసి ఒక లైన్ సెగ్మెంట్ లో p అనే పాయింట్ కోఆర్డినేట్స్ మనకి రావాలంటే రేషియో మనకి ఇస్తే, అది విడగొట్టే రేషియో మనకి తెలిస్తే, అంటే m1 m2 కూడా తెలిస్తే అప్పుడు ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి p యొక్క కోఆర్డినేట్స్ మనం రాబట్టగలుగుతాం. సో దిస్ ఈజ్ కాల్డ్ సెక్షన్ ఫార్ములా. సో ఇది మొత్తం మనకి జస్ట్ డెరివేషన్ పార్టే కాబట్టి రియల్ గా సెక్షన్ ఫార్ములా మనం ఫైనల్ కన్క్లూజన్ గా స్టూడెంట్స్ యొక్క డెరివేషన్ ఇది ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగకపోవచ్చు, కానీ ఎలా వచ్చిందో తెలియడం కోసం ఇది మనం చూస్తాం. ఫైనల్ గా స్టూడెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఈ సెక్షన్ ఫార్ములాలో లాస్ట్ కి వచ్చినటువంటి p యొక్క కోఆర్డినేట్స్. సో ఇప్పుడు దాన్ని మనం ఈ డెరివేషన్ కాకుండా విడిగా సెక్షన్ ఫార్ములాని
సెపరేట్ గా బ్రీఫ్ గా రాసి ఒకసారి చూద్దాం. సో సెక్షన్ ఫార్ములా యొక్క ఫైనల్ కంక్లూజన్ మనం రాస్తే ఇంతకుముందు డెరైవ్ చేసిన దాన్ని మొత్తం మనం జాగ్రత్తగా ఒక పిక్చర్ రూపంలో అక్కడ డెరైవ్ చేసాం. దానిలో ఫైనల్ గా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏమిటో మనం ఇప్పుడు రాసుకుందాం. The coordinates of the point P xy which divides the line segment joining the points A x1 y1 and B x2 y2 internally in the ratio m1 is to m2 are m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఫైనల్ గా మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు స్టూడెంట్ కి ఉండాల్సినటువంటి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఈ విషయంలో ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పినట్టు బ్రీఫ్ గా చూస్తే ఇక్కడ ఏబి అనేటువంటి ఒక లైన్ సెగ్మెంట్ ఏదైనా సరే మన దగ్గర ఉండి అందులో మధ్యలో ఎక్కడో చోట పి అనే పాయింట్ ఉంటే ఈ పి అనేదేమో XY అనుకుని ఏబిని మనం x1 y1 x2 y2 తో కోఆర్డినేట్స్ గా కంపేర్ చేస్తే ఏపీ ఇస్ టు పిబి అంటే ఈ పార్ట్స్ ఏపీ ఇస్ టు పిబి వీటి యొక్క రేషియో m1 ఇస్ టు m2 అని కనుక మనకి తెలిసినట్లయితే ఆ m1 m2 అండ్ ఏబి వాల్యూస్ కోఆర్డినేట్స్ ఆధారంగా పి ఎలా కనుక్కోవచ్చు అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ m1 ఇంటూ x2 ప్లస్ m2 ఇంటూ x1 బై m1 ప్లస్ m2, m1 ఇంటూ y2 ప్లస్ m2 ఇంటూ y1 బై m1 ప్లస్ m2 గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎటు వరుస నుంచి ఏపీ అంటే ఎటువైపు నుంచి మనం m1 తీసుకుంటున్నామో ఆ మొదటి పాయింట్ x1 y1 అని రెండో పాయింట్ x2 y2 అనుకున్నాం కనుక అదే ఆర్డర్ లో ఈ రేషియోని బట్టి మనం ఏది x2 ఏది x1 y2 అండ్ y1 అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ ఫార్ములాతో పాటు మరొక దీన్ని మాడిఫై చేసి వచ్చే ఒక స్పెషల్ కేసును కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆ స్పెషల్ కేసు ఏమిటంటే మనకి మిడ్ పాయింట్ అని పిలుచుకోవచ్చు. సో వాట్ ఈస్ ఏ మిడ్ పాయింట్? మనకి మిడ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ గా మధ్య బిందువు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఇదే ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ మన దగ్గర ఉండి దానికి ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్ పి అయింది అనుకోండి, అంటే ఈ బోత్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అవుతుంది. ఇక్కడ ఏపీ అంటే m1 పీబీ అంటే m2 అనుకున్నాం. ఎప్పుడైతే ఏపీ పీబీ ఈక్వల్ ఇవి m1 m2 అనుకున్నప్పటికీ అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అయినప్పుడు ఆ రేషియో ఇష్టు చేస్తే ఎంత వస్తుంది? మనకి 1:1 వస్తుంది. అంటే బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ రేషియో బదులు అంటే m1:m2 బదులు మనం 1:1 నేరుగా తీసుకోవచ్చు. అది అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ అనేది మీకు 2 సెంటీమీటర్స్ ఉంటే పీబీ కూడా 2 సెంటీమీటర్స్ ఉంటుంది కదా, ఎందుకంటే అప్పుడే అది మిడిల్ పాయింట్ అంటాం. మరి ఇది 2 అయినప్పుడు m1:2 అండ్ m2:2. సో 2:2 ఇస్ నథింగ్ బట్ 1:1. సో ఇక్కడ ఏపీ ఎంత ఉన్నప్పటికీ దాన్ని పీబీతో డివైడ్ చేస్తే 1 వస్తాయి. కాబట్టి ఈ ఫార్ములాలో m1 m2 ఉన్న ప్రతి ప్లేస్ ని 1 తో ఈ రెండు కూడా 1లు తీసుకుని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా మరింత బ్రీఫ్ గా వస్తుంది. అంటే అప్పుడు మనకి m1 m2 రాయాల్సిన అవసరం లేదు, అన్ని 1లే కనుక 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1. ఇక్కడ 1 ప్లస్ 1 ఈజ్ 2. అలాగే ఇక్కడ 1 ఇంటూ y2 ప్లస్ 1 ఇంటూ y1 బై 1 ప్లస్ 1. సో ఈ విధంగా ఎప్పుడైతే రాసామో బైలో 2 అని నెంబర్ డైరెక్ట్ గా రాయొచ్చు 1 ప్లస్ 1. ఇక్కడ ఇంకా m1 m2 మెన్షన్ చేయకుండా x2 ప్లస్ x1 y2 ప్లస్ y1. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబీలో ఉన్న x పదాలు కలిపి y పదాలు కలిపితే సరిపోతుంది. సో అదే ఇక్కడ ఫార్ములాగా మనం మెన్షన్ చేద్దాం. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాకి ఒక సబ్ ఫార్ములా మాత్రమే ఇది. సో ఇది ఎక్కడి నుంచి డెరైవ్ చేసామంటే ఈ ఫార్ములా నుంచే. ఈ ఫార్ములాలో m1 m2 ప్లేసుల్లో 1 రాసుకుంటే ఆటోమేటిక్ ఇది అవుతుంది. బికాస్ ఇది ఎప్పుడైతే 1 అయిపోయాయో x2 ప్లస్ x1 ఉంది, దాన్నే ఒక ఆర్డర్ లో x1 ప్లస్ x2 రాసాం. ఇది 1 ఎప్పుడైతే 1 ప్లస్ 1 ఈజ్ 2. సేమ్ అలాగే ఇక్కడ y2 ప్లస్ y1 బై 2. సో ఇది మనకి మరింత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం వేరే స్టాటిస్టిక్స్ వాటిలో కూడా కంపేర్ చేస్తే ఎప్పుడైనా రెండు వాల్యూస్ కి మిడిల్ వాల్యూ మనం కనుక్కునేటప్పుడు వాటి యావరేజ్ అంటాం. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లాగా ఇక్కడ రెండిటికి మిడిల్ కనుక్కోవాలంటే x కోఆర్డినేట్స్ ని సమ్ చేసి బై 2 చేయాలి, y కోఆర్డినేట్స్ ని సమ్ చేసి బై 2 చేయాలి. అంటే ఎగ్జాక్ట్లీ లైక్ యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ లాగా ఇది ఉంటుంది. సో ఎనీ 2 పాయింట్స్ మనకి ఇచ్చినప్పుడు మిడిల్ పాయింట్ కావాలంటే ఇంకా ఈ లెందీ ఫార్ములా వాడకుండా డైరెక్ట్ గా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 మనం ఉపయోగిస్తాం. ఒకవేళ రేషియో మిడిల్ కాకుండా అంటే ఈ రెండు ఈక్వల్ పదాలు కాకుండా వేరే రేషియో ఇస్తే మాత్రం ఇది ఉపయోగిస్తాం. సో 7.2 ఎక్సర్సైజ్ చేయబోయే ముందు స్టూడెంట్ ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ తో ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో ప్రస్తుతం సెక్షన్ ఫార్ములాని మిడ్ పాయింట్ ఫార్ములాని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏ విధంగా వచ్చాయి అనేది కూడా. మరి నెక్స్ట్ వీడియోలో వీటిని ఆధారంగా చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ వరుసగా మరి పార్ట్స్ గా మనకి చేయబడతాయి. See the video description for previous chapters and topics details and links.
సో ఈ చాప్టర్కి ముందున్న చాప్టర్స్ కానీ ముందున్న టాపిక్స్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్ ఉంటాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేయడం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.